అందరికీ నమస్కారం. కొంతమంది రాజకీయ నాయకులను చూస్తుంటే కనుక ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల్ని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే కనుక రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారిపోవాలా, రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు అవసరమా అనేటట్టు, అంటే ఈ మాట అంటానికి కూడా నేను మొహమాట పట్టలేదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అనేటట్టు ఆయన బిహేవియర్ అయితే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు నిన్న ఏదైతే కనుక పరామర్శ పేరుతోటి చేసిన హడావుడి, మనిషికి 500 ఇచ్చి ఆటోల్లో తరలించి వాళ్ళే నా జనం వాళ్ళే నా బలం అనుకుంటూ జన ప్రదర్శన బల ప్రదర్శన కోసం అంటూ కృష్ణా జిల్లాలో పెడన వరకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి, పెడన వరకే. మరి ఎలా చూడాలంటారు ఈయన్ని? ఏం చేయడానికి వెళ్ళాడు? గతంలో ఎప్పుడైనా వెళ్ళాడా? ఇవన్నీ మాట్లాడుకోవటానికి ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నిన్న కృష్ణా జిల్లా పర్యటన చేసిన జగన్మోహన్ రెడ్డి పాపం చాలా ఆవేదన పడుతున్నాడు, ఆయాసపడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు. ఇన్ని పడుతున్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే కనుక ఆయన మాటల్లోనే వింటూ విశ్లేషణ అయితే చేద్దామండి. మాట్లాడయ్యా జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు, ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్లా ఇప్పుడు విపత్కర పరిస్థితులు కనపడిన రోజు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అయితే ఏం చేస్తారు? ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చొని రాష్ట్రం మొత్తం ఎలా ఉంది, ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది సమీక్షిస్తూ ఉంటారు. నీలాంటి వ్యక్తి అనుకో సాయంత్రం 6 గంటలనే ముసుగుదని ప్యాలెస్లో పడుకుంటాడు. తేడా చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏమో ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చొని ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ కూర్చొని అధికారులను హడావుడి చేస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలకెత్తకుండా చూస్తూ ఉంటాడు. నీలాంటి వ్యక్తి అనుకో సాయంత్రం 6 గంటలనే ప్యాలెస్లో ముసుగుదని పనుకుంటాడు. తేడా చాలా ఉంది. నువ్వే మాట్లాడతాలి, మేము వింటాం, దాన్ని చెప్తా. దానికి కూడా తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఒకరోజు చేపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు అంటున్నారు కదా. కళ్ళు ఎక్కడ పెట్టావు జగన్మోహన్ రెడ్డి? యలహంక ప్యాలెస్లో ఏమన్నా వదిలేసి వచ్చావా కళ్ళు? లేదంటే కళ్ళజోడు వదిలేసి వచ్చావా యలహంక ప్యాలెస్లో? యలహంక ప్యాలెస్లో ఎక్కడ? యలహంక ప్యాలెస్లో కళ్ళజోడు ఏమన్నా అక్కడ వదిలేసి వచ్చావా? ఏదైతే కనుక ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నప్పుడు తుఫాన్ అలర్ట్ వస్తే కనుక ఆయన అక్కడి నుంచి హడావుడిగా వచ్చేసి హైదరాబాద్లో తన సొంత తమ్ముడైన నారా రామ్మూర్తి నాయుడు గారు, లేట్ నారా రామ్మూర్తి నాయుడు గారి కొడుకు నారా రోహిత్ గారికి సంగీత ఫంక్షన్ అయినా అక్కడ ఉండకుండా, హల్దీ ఫంక్షన్ అయినా అక్కడ ఉండకుండా ఒకసారి కనిపించేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆర్టీజీఎస్ సెంటర్లో దాదాపు రాత్రి 11:30, 12 దాకా ఆయన అక్కడే ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నంత 12 గంటల దాకా ఆయన ఉన్నారు. తర్వాత ఎవరు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వచ్చారు. నువ్వెక్కడున్నా? తుఫాన్ వస్తుందని చెప్పి తెలిసినా, ఎంత హడావుడి తెలిసినా నువ్వెక్కడున్నా? యలహంక ప్యాలెస్లో ముసుగేసుకొని పబ్జీ ఆడుకుంటున్నావు కదా. తేడా చాలా ఉంది కదా. ఈయన చేపర్లో తిరిగారు, బాగానే ఉంది. నువ్వు 10 రోజుల తర్వాత కూడా పరామర్శకు వెళ్ళవుగా జగన్మోహన్ రెడ్డి. ఇంకా వర్షం పూర్తిగా తగ్గలేదు, ముప్పు తగ్గలేదని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేపరెక్కారు, ప్రతి చోట తిరిగారు. ఎవరైతే కనుక బాధితులు ఉన్నారో వాళ్ళకి భరోసాగా నేనున్నానమ్మా మీకు అంటూ అక్కడికి వెళ్ళి పునరావాస కేంద్రాలకు వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంచి అక్కడే పంచి వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తున్నామని చెప్పారు. నువ్వేం చేశా? మాట్లాడదాం. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. చెప్పా నీకు, అందుకే కళ్ళజోడు పెట్టుకోవా జగన్మోహన్ రెడ్డి అని. కళ్ళజోడు యలహంక ప్యాలెస్లో వదిలేసి వస్తే నీకు అంతేగాని వచ్చింది. నారా లోకేష్ గారు వచ్చారు,
నైట్ 11 నుంచి తెల్లారులు ఆయన అక్కడ కూర్చొని దాన్ని సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూస్తూనే ఉన్నారు. మనం మాత్రం యలహంక ప్యాలెస్లో నిండా ముసుగేసుకొని దుప్పటి పనుకున్నాం. సరే వచ్చావు, వాతావరణం అనుకూలించింది, ఫ్లైట్ వేసుకొని వచ్చేసావు, హడావుడిగా వచ్చావు. వచ్చామన్న పర్యటనకి వెళ్ళావా? లేదు. వచ్చావు, ఒక సొల్లు ప్రెస్ మీట్ ఒకటి పెట్టావు, హడావుడిగా వెళ్ళిపోయావు. మళ్ళీ అమ్మటే వెళ్ళిపోయావు. నిమిషాల వ్యవధిలోనే వచ్చావు, 40 గంటలు ఉన్నావు ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ వెళ్ళిపోయావు. నువ్వా వీళ్ళ గురించి మాట్లాడేది? ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళారు, లండన్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఏమైనా ఖాళీగా ఉండారా? సంస్థ ప్రతినిధులతోటి, కంపెనీల ప్రతినిధులతోటి మాట్లాడుతూనే ఉన్నారు. మనం వెళ్ళాం లండన్. ఎందుకు వెళ్ళామయ్యా? మన పిల్లలను చూసుకోవడానికి వెళ్ళాం లండన్ మనం, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళటానికి, నువ్వు లండన్ వెళ్ళటానికి చాలా తేడా ఉందయ్యా, ముందర తెలుసుకో. మాట్లాడు. రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక పక్క నుంచి ప్రాంప్టింగ్ అందిస్తున్నారు, చూడలేదా? ఏమబ్బా జగన్మోహన్ రెడ్డి, పక్క నుంచి ప్రాంప్టింగ్ అందిస్తున్నారు, చెవట్లేదా? వినపడలేదా నీకు? ఏడవలేక అంటే పక్క నుంచి నువ్వు ఇచ్చిన గ్యాప్లో ప్రాంప్టింగ్ అందించారు కదా, నవ్వలేక అని. ఆ ప్రాంప్టింగ్ నువ్వు సరిగ్గా వినలేదనుకుంటావు అబ్బా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు గ్యాప్ తీసుకుంటా? సరే, ఇదంతా ఒక ఎత్తండి. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు ఇంకొక చాట. ఒక్కసారి ఆయన వార్నింగ్ అయితే ఇస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారికి. ఆ వార్నింగ్ కూడా విందాం మనం. ఇప్పటికైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ తప్పిదం వల్ల రైతులకు ఈ రోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం, ఈ రోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు కన్నా డబ్బు కట్టి ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఆ రైతుకు చేతులు. అవును, మనం కట్టాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాంట్లో జాయిన్ అయ్యి రాష్ట్రం కట్టాల్సిన వాటా కట్టకుండా 2022 నుంచి 2024 వరకు నువ్వు కట్టాల్సిన వాటా కట్టకుండా రైతులను ఎంత మోసం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వా మాట్లాడుతున్నా? ఏదైతే కనుక ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గురించి అడిగినందుకే కదా అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు అసెంబ్లీలో మీరు ఎగతాళి చేసింది. చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడింది. పోడియం దగ్గర చంద్రబాబు నాయుడు గారు బయట ఇచ్చారు కదా. నువ్వా 874 కోట్లు ఆ రోజు ఉచిత పంట బీమా డబ్బులు నువ్వు కట్టకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోడియం దగ్గర బయట ఇస్తే కనుక తెల్లారి పొద్దున ఇదంతా ఎక్కడ ఇష్యూ అయ్యిద్దో అని చెప్పింది. తెల్లారి పొద్దున జీవో ఇచ్చావు, విత్ ఇన్ 2 డేస్లో పే చేస్తాం అమౌంట్ అని చెప్పి. నువ్వా ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెబుతుంది పంట బీమాల గురించి? కొంచెమైనా బుర్రా బుద్ధి ఉండాలి జగన్మోహన్ రెడ్డి. మనం చేసిన తప్పు మన గోషిలో పెట్టుకొని ఎదుటాల మీద నిప్పేస్తానంటే ఎట్ట కుదిరిద్ది? గోషిలో ఉన్న నీ తప్పు నిప్పై నీ గోషిలోనే కారుతుంది, అది చూసుకో. నీ తప్పిదం వల్ల జరిగింది అది. ఉచిత పంటల బీమా అనేది నువ్వు ఎత్తేయడం వల్ల రైతు నష్టం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం ఏం చేసాం? రైతుల తరపున డిమాండ్ చేస్తున్నా అన్నావు కదా. నీకు ఒక్క ఫోటో చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బయటకు వచ్చి ఇంతగా కష్టపడుతున్నావు కాబట్టి నీకోసం ఒక ఫోటో చూపించడానికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఆ ప్రిపరేషన్ కూడా నీకు చాలా క్లారిటీగా చూపిస్తా. ఎందుకంటే పాపం ఎంత కష్టపడ్డావు కదా. నువ్వు ఎంత కష్టపడ్డప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలా. గుర్తుందా ఈ ఫోటో? ఈ ఫోటో గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? బాపట్లలో ప్రత్యక్ష సాక్షి నేనున్నాను నీకు అక్కడ. బాపట్లలో మనం చేసిన పరామర్శ ఏంటంటే రోడ్డు మీద స్టేజీ వేసుకోవాలి. ఇదిగో ఇలా రోడ్డు మీద స్టేజీ వేసుకోవాలి. రోడ్డు మించి పంటను చూడాలి. ఎక్కడో రోడ్డు మించి 100 మీటర్ల దూరంలో ఉన్న మునిగిపోయిన పంటను చూడాలి. ఈరోజు నీ పరిస్థితి ఎలా వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే చూపిస్తా. ఆ ఫోటో కూడా చూపిస్తాను నేను. ఈరోజు నీ పరిస్థితి ఎలా వచ్చిందంటే చూపించకుండా ఎలాగుంటాం?
ఇదిగో ఇలా ఎలా ఇలా ఎలా ఇలా చంద్రబాబు నాయుడు గారు నీలాగా అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఒకలా ఏ రోజు ఉండలేదు జగన్మోహన్ రెడ్డి. అధికారంతో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఒకలా కాదు. 151 సీట్లు ఇచ్చిన బలుపుతోటి ఆ రోజు మనం చేసిన వ్యవహారం ఇది. 151 సీట్లు ఇచ్చిన బలుపుతోటి మనం చేసిన అహంకార పనులు ఇవి. ప్రజలందరూ లాగిపెట్టి కొడితే, రైతులు కూడా కొడితే వచ్చి పొలాల్లో ఈరోజు గిలకలగా పైన ఫ్యాంట్లు హక్కొని పొలాల్లో పడ్డావు నువ్వు. 151 ఇస్తే కనుక అక్కడ ఉన్నావు, 11 ఇస్తే కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డావు నువ్వు. ఇది రైతుకున్న పవర్, గుర్తుపెట్టుకో. నువ్వు కూడా కబుర్లు చెబుతున్నావు ఇంకా వచ్చి, పిచ్చి పిచ్చి కబుర్లు అన్నీ చెబుతుంటే పాపం మేమని చూస్తూ ఉంటాం. రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కానీ ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చేయాలి. ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతాము. అదే రకంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రకారమే 600 కోట్లు ఇవ్వాలని చెప్పి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కనుక కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అయ్య బాబోయ్ వార్నింగ్ ఇచ్చేస్తున్నా. మరి రైతులు ఉసురు తగిలేగా 33,000 మంది రైతులు కలిసి 29,000 మంది రైతులు కలిసి 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇస్తే కనుక రైతుల్ని నడు రోడ్డు మీద పోలీసులతో కొట్టించావు కదా, వాళ్ళ ఉసిరే నీకు తగిలిందా? అందుకేనా 11కి పడిపోయావు కదా. రైతులు పంట కోల్పోయి హలో లక్ష్మణ ఏడుస్తుంటే కనుక రోడ్డు మీద స్టే చేసుకున్నావు కదా, అందుకే నా 11కి పడిపోయావు. ఇప్పుడు ఇంకో నీటి సూక్తం చెబుతాడండి, దానికి నేను గట్టిగా గడ్డి పెడతాను, తప్పుగా అనుకోవద్దు నన్ను. అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. ఒక్క మాట నీకు కానీ నీ అబ్బకు కానీ, ఏది నీకు కానీ ఈ పదం పుట్టించిన నీ అబ్బకు కానీ ఓపెన్ ఛాలెంజ్. మీ అబ్బా ఎలాగూ లేడు కాబట్టి మీ అబ్బా, ఎందుకంటే మీకు తెలంగాణ, మీకు రాయలసీమ భాషలోనే, కడప భాషలోనే చెబుతున్నాను అబ్బో. అబ్బా అంటే గనక మా అబ్బా అంటారు అక్కడ. అబ్బా అంటే బూత్ అనుకున్నారు, బూత్ కాదు ఇది, స్వచ్ఛమైన కడప భాషలోనే చెబుతున్నా. నీకు కానీ చనిపోయిన నీ అబ్బకు కానీ కొంచెమైనా సిగ్గుశరం ఉంటే గనక చంద్రబాబు నాయుడు గారు రైతు దండగా అన్నట్టు ఒక్క వీడియో చూపించండి నాకు చాలు. ఎంతకాలం ఇదే రుబ్బుతూ ఉంటారు స్వామి. మనం అధికారంలో ఉంటేనేమో రోడ్డు మీద స్టే చేసుకోవాలి, దాని కిందేమో వరుస పెట్టి రెడ్ కార్పెట్ పరిపించుకోవాలి. అధికారం పోతేనేమో గిలకలకు పోయి ప్యాంట్ లాక్కోవాలి, రైతు కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలి. అందుకే నీకు 11కి వచ్చి పడ్డావు. ఎప్పటికైనా సరే పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. లేదనుకో, నువ్వు పద్ధతి తప్పావు అనుకో, మీ కడప భాషలోనే చెబుతున్నా, నీ అబ్బ చేసిన చండాలంత వరకు నేను అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇది బూతు కాదు, కడప భాషలో చెబుతున్నాను, దయచేసి అందరూ గమనించండి. కడప యాసలో యబ్బా అంటే గనక తండ్రి అని అర్థం అంట అక్కడ. అంటే అక్కడే అంటారు మా అబ్బా అంటారులేండి అక్కడ. అదే భాషలో చెబుతున్నా, నువ్వు కానీ నీ అబ్బ కానీ, లేదంటే కనుక నీ అబ్బ చెప్పినాడు ఎవడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు అనేది, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ప్రూఫ్ ఉంటే చూపించండి. వ్యవసాయం దండగా అన్నారు అనే మాట ఎక్కడైనా ప్రూఫ్ ఉంటే చూపించండి. దానికి సంబంధించిన వీడియో రికార్డింగ్ ఏదైనా ఉంటే బయట పెట్టండి దమ్ముంటే. లేదంటే కనుక వచ్చావు సింగడ అద్దంకి వెళ్ళను వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టు నువ్వు రాను వచ్చావు, స్క్రిప్ట్ చదవటం అయిపోయింది, బయలుదేరు యలహంక ప్యాలెన్స్కి వెళ్ళు, ముసుగేసుకో, పబ్జీ ఆడుకో. అంతకుమించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ₹1 పరిహారం ప్రకటించని నువ్వు కూడా వచ్చి ఈరోజు రైతులకు నీతులు చెబుతున్నావు అంటే కనుక జనాలు క్యాండ్రించి మొహాన్ని ఊసేటట్టున్నారు జగన్మోహన్ రెడ్డి.